హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ టెక్నో యూట్యూబ్ ఛానల్. నేను నథింగ్ ఫోన్ 3 అయితే లండన్లో అఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ చాలామంది దీని మీద ఇప్పటికే వీడియోస్ చేశారు అండ్ ప్రైజింగ్ మీద కామెంట్స్ చేశారు. అండ్ ఇప్పుడు నాకేమనిపించిందో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ నథింగ్ ఫోన్ 3 ఎవరి కోసం వీళ్ళు లాంచ్ చేశారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఈ నథింగ్ ఫోన్ 3ని ఇండియాలో కొంటారా కొనరా అన్నది కూడా నాకు డౌటే. ఆ ఫోన్ ప్రైజింగ్ చూసిన తర్వాత మనకి రెగ్యులర్గా అదే ప్రైజింగ్లో S25 అల్ట్రా కూడా వచ్చేస్తుంది రైట్ నౌ. అయితే కనుక 80,000 పెట్టారు వీళ్ళు నథింగ్ ఫోన్ 3. S25 అల్ట్రా మనకి 85,000కి మనకి అదర్ కంట్రీ పీసెస్ అయితే అవైలబుల్గా కూడా ఉన్నాయి లోకల్ మార్కెట్స్లో. ఎవరైనా సరే 80,000 పెట్టి నథింగ్ ఫోన్ 3 బ్రాండ్ మొబైల్ కొంటారా? నథింగ్ ఫోన్ 2 మనకి 43,000 రూపాయలు పెడితేనే అయ్యో బాబాయ్ అన్నారు. అసలు ఆ ప్రైస్ కూడా అది వేస్ట్ అని అన్నారు. ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 డైరెక్ట్గా 80,000 వేసుకొచ్చారు. ఇదేమైనా మార్కెటింగ్ స్ట్రాటజీనా అని కూడా నాకు డౌట్గా ఉంది. ఫస్ట్ ఈ ప్రైస్తో లాంచ్ చేసి నెక్స్ట్ ఇదే మొబైల్ని సడన్గా ప్రైస్ డ్రాప్ చేసి మంచి ప్రైస్కి వచ్చిందని ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ మొబైల్ని మీరు అసలు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చూసి వదిలేయండి. ఈ నథింగ్ ఫోన్ 3 అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి జూలై 8న వస్తాయన్నమాట. సో మనకి జూలై 8న తెలిసిపోతుంది మన టెక్ యూట్యూబర్లు దీని మీద ఏమంటారని. అసలు కొనొచ్చు అంటారా, కొనకూడదు అంటారా, లేదా న్యూట్రల్గా ఉంటారా, లేకపోతే ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత కొనమని చెప్తారా కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లీక్ అండ్ డిజైన్ చూసిన తర్వాత నిజంగా ఈ డిజైన్లో అయితే రాదులే అనుకున్నాను. బట్ ఆ లీక్ డిజైన్లోనే వాళ్ళు నిజంగా తీసుకొచ్చారు. డిజైన్ చూసిన తర్వాతే నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం చచ్చిపోయింది. అది టోటల్గా అటు ఇటుగా డిజైన్లో తీసుకొచ్చారు. ప్లస్ వెనకాల మళ్ళీ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇచ్చేసి చిన్నగా ఏదో మళ్ళీ దాంట్లో ఏవో పెట్టారు. లైటింగ్కి మళ్ళీ కొన్ని ఇచ్చారు, బ్యాటరీ అని సంథింగ్ అని. అసలు అవి ఎందుకు తీసుకొస్తున్నారో ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఆ ఫస్ట్ నథింగ్ ఫోన్లో గ్లిఫ్ ఇంటర్ఫేసే చిరాకు. ఎందుకంటే మొబైల్ ఎవరు కూడా డిస్ప్లేకి ఇలా పెడతారు కదా, మొబైల్ ఎవరైనా టేబుల్ మీద పెట్టినా ఇలా డిస్ప్లే వైపు ఎవరు కూడా మనకు ప్లేస్ చేయరు మొబైల్ని. వీళ్ళు ఎందుకని చెప్పి అసలు ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చారో, పోనీ వాళ్ళకంటూ ఒక యూనిక్గా తీసుకొచ్చారు అనుకుందాం. బట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసేసి మళ్ళీ ఏదేదో కొత్తగా తీసుకొచ్చారు. అది టోటల్గా నాకైతే నచ్చలేదు పర్సనల్గా. మీకు నథింగ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను కాదని చెప్పను. బట్ చాలామందికి అయితే ఆ డిజైన్ అయితే నచ్చదని నేను అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా మొబైల్ మనకి సిరీస్ బై సిరీస్ పెరుగుతున్నప్పుడు దాని డిజైన్ బాగుండాలి కానీ ఇలా మొత్తం నాశనం చేసేయకూడదు. ఈ నథింగ్ మొబైల్ ఫౌండర్ మనకి కార్ల్ పి, ఒకప్పుడు OnePlusకి ఫౌండర్ అయినా ఆ OnePlus ఫోన్ తీసుకొచ్చినప్పుడు చాలా బెటర్గా తీసుకొచ్చారు. చాలామందికి ఫ్లాగ్షిప్ కిల్లర్ అని ఆ ట్యాగ్ కూడా పడిపోయింది ఆ OnePlus మొబైల్కి. బట్ ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకొస్తున్నారో తెలియదు. నథింగ్ ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా అగ్రెసివ్ ప్రైజింగ్లో అయితే తీసుకురాలేదు. ఎప్పుడు స్టార్టింగ్లో ప్రైజెస్ అయితే పెంచి తీసుకొచ్చి తర్వాత సేల్స్లో డ్రాప్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా ప్రైజింగ్ అయితే ఎక్కువగా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేశారు. బట్ ఈ నథింగ్ మొబైల్ మనకి 80,000 పెట్టి ప్రాసెసర్ ఏమన్నా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చారా అంటే లేటెస్ట్ Gen 4 ప్రాసెసర్ అయితే మన మొహాన్ని పడేశారు. అండ్ కెమెరాస్ ఏమన్నా పెద్ద తోప్ కెమెరాస్ అంటే మళ్ళీ సోనీ సెన్సార్ కూడా యూజ్ చేయలేదు వాటిలో మనకి. టోటల్గా వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్రాండ్ నుంచి చంపాలని ఫిక్స్ అయినట్టున్నారు నాకు తెలిసి. ఇప్పటి వరకు అయితే నేను నథింగ్ బ్రాండ్ అయితే యూజ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ మొబైల్ చూసాను, నాకు బేసిక్గా ఫాంట్ కూడా నచ్చదు కంప్లీట్గా. బట్ పర్వాలేదు, మనం రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి మొబైల్స్ అయితే, మరీ తీసి పడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఇదైతే మాత్రం ఆ ప్రైస్కి అసలు మీరు ఈ బ్రాండ్ మీద విరక్తి పడుతుంది చాలామంది యూజ్ చేసే వాళ్ళకి కూడా. సో ఆ డిజైన్ కూడా ఎవరు కొంటారు నాకు తెలిసి. స్టార్టింగ్లో యాపిల్ మొబైల్స్ కూడా ఒక డిజైన్ తీసుకొచ్చింది కదా ఇప్పుడు ఈ ప్రజెంట్ కెమెరా డిజైన్, దాన్ని కూడా 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అన్న వాళ్ళే ప్రజెంట్ ఆ డిజైన్ బాగుందని వాడేవాళ్ళు కూడా ఉన్నారు. చెప్పలేము, మేము ఫ్యూచర్లో ఈ డిజైన్ కూడా అలవాటు పడి యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది మనకి యాపిల్ అంత పెద్ద బ్రాండ్ అయితే కాదు కాబట్టి డెఫినెట్గా మనం దీనికి 40,000 పెట్టడమే ఎక్కువ అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనకి ఒక 80,000 పెట్టాలంటే మన వాళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే నథింగ్ కానీ OnePlus కానీ వివో ఒప్పో కానీ ఇలాంటివన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ప్రీమియం కేటగిరీస్లోకి వెళ్ళిపోతే 80,000 90,000 ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మొబైల్స్ అయితే యూజ్ చేయరు. డెఫినెట్గా అక్కడ శాంసంగ్ కానీ యాపిల్ కానీ వెళ్ళిపోతారు. ఇంకా కావాలంటే కనుక మనకి అదే ప్రైస్కి వివో X200 Pro అయితే ఉంది నా దగ్గర, అదే ప్రైస్, ఇంకా దానికన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది రైట్ నో. అయితే కనుక అది తీసుకోండి, సూపర్ మొబైల్ ఉంటుంది. లేకపోతే మీకు శాంసంగ్ S25 అల్ట్రా మీకు వారంటీ లేని మొబైల్ అయితే కనుక 85,000కి వస్తుంది, అది తీసుకోండి. ఇంకా మీకు వారంటీ ఉన్నదే కావాలంటే కనుక S24 అల్ట్రా రేపు ప్రైమ్ డే సేల్లో సేమ్ ప్రైస్కి వస్తుంది. 85,000కి కానీ 80,000కి కానీ బ్యాంక్ డిస్కౌంట్ 75 కూడా రావచ్చు. సో ఇలాంటి వాటిని కన్సిడర్ చేయండి, కానీ ఈ ఫోన్ మాత్రం కన్సిడర్ చేయకండి. సో ఇది టోటల్గా దీని స్పెక్స్ గురించి ఇవన్నీ కూడా చూసి ఉంటారు కాబట్టి నేను వాటి గురించి ఏం చెప్పట్లేదు. చెప్పుకునే కూడా ఏమి పెద్ద చేంజెస్ వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ కూడా లేవు. సో నేను చెప్పాలనుకుంది నా ఒపీనియన్ వీడియో మీకు షేర్ చేస్తాను. అసలు ఇవన్నీ కాదు, ఫస్ట్ నథింగ్ ఫోన్ 3 ప్రైస్ చూసిన తర్వాత మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.